డిజిటల్ బోర్డ్ ఈ సచివాలయ పరిధిలో ఏ ఏ పథకానికి ఎంత అభివృద్ధి జరిగిందో ఆ బోర్డును గౌరవ ఎమ్మెల్యే గారు వెంకయ్య గారు ఆవిష్కరిస్తున్నారు. అనంతరం జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం ఉంటుంది. అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అధికారులకు, అనధికారులకు ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతంగా నిర్వహించిన పట్టణ కన్వీనర్ జాఫర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ఇక్కడికి ఇచ్చేసిన అక్కడితో ముగిస్తా ఉన్నాము. ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై జగన్, జై జగన్, జై జగన్. హేమంత్ కుమార్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు వైఎస్ఆర్సీపీ జగన్, ఈ ఆంధ్ర రాష్ట్రానికి జగన్ అన్న ఎందుకు కావాలనే ప్రోగ్రామ్ కి ఇచ్చేసిన గౌరవనీయులు పలమనేరు ఎమ్మెల్యే వెంకయ్య గారికి, అదేవిధంగా మున్సిపల్ చైర్పర్సన్ చాముండేశ్వరి గారికి, మార్కెట్ కమిటీ చైర్మన్ హేమంత్ కుమార్ రెడ్డి గారికి, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లు, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన ప్రధానంగా జగనన్న అక్క చెల్లెమ్మలు, జగనన్న అన్నతమ్ములు, ప్రతి ఒక్కరికి పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో జగనన్న ఎందుకు ఆంధ్ర రాష్ట్రానికి కావాలనే ఒక వినూత్నమైన కార్యక్రమాన్ని తీసుకొని ప్రజలకు కూడా వివరించే విధంగా ఇవాళ 4, 5, 6, 7 వార్డులకి దాదాపు 47 కోట్ల రూపాయలు ఇవాళ మన అందరి అకౌంట్లోకి జగనన్న వేయడం జరిగింది. మీరందరూ కూడా ఈ ఆంధ్ర రాష్ట్రానికి గతంలో పనిచేసిన ముఖ్యమంత్రుల్ని చాలా మందిని కూడా చూసింటారు. ఒక రాజశేఖర రెడ్డి గారి తర్వాత ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇవాళ ప్రజా సంక్షేమం కోసం ఇవాళ కొన్ని కోట్ల రూపాయలు, ఎవరు పేదరికంతో బాధపడకూడదు, ఎవరు ఎటువంటి ఇబ్బందులు పడకూడదు, పిల్లల దగ్గర నుంచి వృద్ధుల వరకు కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తన హక్కును చేర్చుకొని తన సోదరమణిలాగా, అన్న చెల్లెలలాగా, అమ్మ నాన్నలాగా తన కుటుంబంలో ఎట్లయితే చూసుకుంటారో అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రజలందరినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు తన హక్కును చేర్చుకొని పరిపాలన చేస్తాడని మీ అందరికీ కూడా తెలుసు. కాబట్టి మీరందరూ ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి పలమనేరు పట్టణ కన్వీనర్ ఎస్కే జాఫర్ గారు ఉత్తమాటలు చెప్పి వెళ్ళిపోయిన వాళ్ళందరినీ మనం అందరం కూడా గమనించాము. ఇప్పుడు జరుగుతున్న ప్రభుత్వము, ఇప్పుడున్న ముఖ్యమంత్రి అతి దగ్గరగా చూసి వాళ్ళకి ఏ విధమైన పరిష్కారం చేయాలని ఉద్దేశంతో ఒక తలంపుతో పనిచేసుకున్న ఈ జన ప్రభుత్వాన్ని, ఈ జగన్ ప్రభుత్వాన్ని మీరందరూ కూడా బలపరచాలి. ఎందుకంటే సంకల్పంతో కూడా ఉంది ప్రతిపక్ష పార్టీలు, వాళ్ళు దుష్ట కూటమి జతగట్టినారు. వాళ్ళు ఎవరిని మీరు దయచేసి నమ్మద్దండి. మనకందరికీ కూడా మన భవిష్యత్తు, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలండి. కేవలం ఈ రాష్ట్రానికి జగన్ ముఖ్యమంత్రిగా ఉండాలి, పలమనేరుకి ఎమ్మెల్యే వెంకయ్య గారు ఉండాలి అని మీరందరూ కూడా సత్సంగం సంబంధించినటువంటి ఈ 2 వార్డులు కావచ్చు, 3 వార్డులు కావచ్చు, ఏదైతే ఈ గంటావూరు సచివాలయానికి సంబంధించినటువంటి ఈ సచివాలయ పరిధిలో
మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమానికి విచ్చేసినటువంటి మున్సిపల్ చైర్పర్సన్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ గారికి, ముఖ్యంగా మీ అందరికీ కూడా తెలుసు స్థానికుడు పట్టణ అధ్యక్షుడైనటువంటి జాఫర్ గారికి, అదేవిధంగా వైస్ చైర్మన్లు ఇచ్చేశారు, అదేవిధంగా కౌన్సిలర్లు ఇచ్చేశారు, ముఖ్య నాయకులు అందరూ ఇచ్చేశారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎందుకంటే పేర్లు చెప్పలేదని ఎవరు కూడా అనేగా భావించదండి. పొద్దున్న నుంచి కూడా గడప గడప తిరిగి జాఫర్ భాయ్ గారు రాణి రావాల కార్యక్రమం అంటే ఖచ్చితంగా వస్తానా, అక్క చెల్లెమ్మలు అందరూ కూడా అవ్వ తాతలు కూడా కలిసేసి వచ్చేదానికి అవకాశం కలిగిందని ఈ కార్యక్రమానికి నేను కూడా రావడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమం ఎందుకు పెట్టాం, ఈ కార్యక్రమంలో మీ అందరికీ కూడా వాస్తవాలు తెలియాలి. ఆ పాట ఎందుకు వేసామంటే మాటలన్నీ బూటకం అంటే చంద్రబాబు నాయుడు చెప్పేదంతా కూడా ఎలక్షన్ అప్పుడు మాటలే చెప్తారు తల్లి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ పక్క కూడా తిరిగి చూడు ఎవరు. జగనన్న ఎన్నికల ముందు ఏం చెప్పినాడో ఈ రోజు మీ ఇంటి దగ్గర స్థలం కట్టిస్తా ఉన్నాడో లేదా నిజం చెప్పండి. నాకు ఈ గంట ఊర్లోకి వస్తే నిజంగా ఒకసారి బాధ కూడా కలిగింది. ఎందుకంటే దూరం దూరంగా ఇల్లు ఉన్నాయి, ఎక్కువ స్థలం ఉన్నాయి, స్థలాలు ఎక్కువ ఉన్నాయి, అక్కడక్కడక్కడ ఇల్లు కట్టుకున్నారు, రోడ్లు వసతి తక్కువ ఉంది, డ్రైనేజ్ వ్యవస్థ తక్కువ ఉంది. మీరు చెప్పకపోయినా నాకు తెలుసు. నేను ఎలా అంటే ఇల్లు తిరిగినప్పుడు చూశాను, ప్రతి ఒక్కరు చెప్పినప్పుడు విన్నాను. వీటన్నింటినీ కూడా చేసుకోవాలి, మనం ఖచ్చితంగా చేస్తాం. గతంలో లాగా లేదా ఇప్పుడు వచ్చేది ఎలక్షన్ మీరు నాకు ఓటు ఏందని మీకు ఏం కావాలి చేస్తానని జగనన్నే మా నమ్మకం అనే కార్యక్రమాన్ని ఈ గంటా ఊరు సచివాలయంలో మీకు మంచి జరిగినటువంటి విషయాల గురించి మీకు ఈరోజు నేను ఒక శాసనసభ్యుడిగా మన ప్రభుత్వంలో అక్క చెల్లెమ్మకి ఎంత వచ్చింది, అవ్వాతానికి ఎంత వచ్చింది, ఎన్ని ఇళ్ళు ఇచ్చామో, ఎన్ని సైట్లు ఇచ్చామో నేరుగా నేను చెప్తాను తల్లి. ఈ ఒక గంట ఊరు సచివాలయంలో దాదాపు మీరు చూస్తే అమ్మఒడి దాదాపు 881 మందికి వచ్చింది తల్లి. అమ్మఒడి అంటే పిల్లలు స్కూల్కి పోతే తల్లి అకౌంట్లో పడతా ఉంటుంది డబ్బులు. సంవత్సరానికి 15,000 పడతా ఉందా లేదా? మీకు ఎవరికి కూడా తెలియకుండా మీ అకౌంట్ లో డబ్బులు పడితే మీ మొబైల్ ఒక మెసేజ్ వస్తే మీకు తెలుస్తుంది. నిజమా కాదమ్మా? జగన్ మీ దగ్గరకు రాలేదు, మీకు చంద్రబాబు నాయుడు మరి అబద్ధాలు చెప్పలేదు. నిజమా కాదా? ఒక్క నెలమైనా మిస్ అయిందా? చెప్పిన డేట్కి క్యాలెండర్ పెట్టుకొని నేరుగా మీకు వేస్తామన్నా లేదా? మేము అడిగే వాస్తవమా కదా? చంద్రబాబు నాయుడు ఏం చేశాడు అని చెప్పి మనం పాటలు ఇంటివే నోటికి వచ్చింది. నువ్వు పోయి నాకు బంగారు గాజులు కావాలంటే కూడా అది ఎంత కథ ఇస్తా, నాకు ఓటు నీకు ఇస్తా అని చెప్తారు కావాలంటే. మళ్ళీ ఎలక్షన్ లో కావాలంటే డూప్లికేట్ గాజులు కూడా ఇస్తారు, బంగారు గాజులు. మీరు నమ్మకం అదుగు గుర్తుపెట్టుకోండి. పోయినసారి డూప్లికేట్ కమ్మలు ఇచ్చినారు అమ్మా, ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు. పోయినసారి ముక్కు పుల్లలు కమ్మలు ఇచ్చినారు, అవి చల్లవు. ఎట్లా ఇస్తారంటే మీకు ఎలక్షన్ అప్పుడు రేపు ఓటు వేయాలి, రేపు రాత్రులు ఇస్తారు మీకు. అంటే చెక్ చేసుకో టైం ఉండదు నీకు. నువ్వు అడగ నిజంగా అయ్యో పాపమో ఇది బంగారు ఉంగరమో బంగారు కమ్మలని నమ్మది అనుకో, మనం తెచ్చింది మొన్నే. ఎందుకు ఈ మాట చెప్తున్నామంటే ఈ రోజు ఈ భారతదేశ చరిత్రలో
ఏ ముఖ్యమంత్రి కూడా అందించని సంక్షేమ పథకాలు నేరుగా అక్క చెల్లెమ్మల అకౌంట్ లో వేసాడు తల్లి. జగన్ ఈ రోజు వాళ్ళు చెప్తున్నాడు, నేను మీకు మంచి చేసిందే నాకు ఓటేయని అడుగుతా ఉన్నాడు. తెలుగుదేశం వాళ్ళు అడగమని ఆ మాట అడగమంటే తెలుగుదేశం వాళ్ళు అడగమను, అమ్మ మీకు మంచి జరిగిందా మాకు ఓటేయండి. నిజమే కాదా? అడిగే దమ్ము లేదు. కట్టు కథలన్నీ కూడా చెప్తారు, మీరు ఎవరు నమ్మద్దండి తల్లి. ఈ రోజు అమ్మఒడి దాదాపు 881 మందికి అమ్మఒడి ద్వారా 3,78,00,000 వచ్చింది. ఇట్లా అనేక పథకాలు ఉన్నాయి. అనేక పథకాల్లో ఇండ్లు ఇచ్చాం, సైట్లు ఇచ్చాం. ఈరోజు మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ హౌసింగ్ లో 400 ఇండ్లు కట్టాం. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ గంటా ఊర్లో 400 సైట్లు ఇచ్చినాము, 400 మంది ఇల్లు కట్టారు. అంతకు ముందు నేను అడుగుతాను తల్లి మిమ్మల్ని అందరినీ కూడా, అంతకు ముందు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, ఎన్ని ఇల్లు కట్టినారమ్మాయిరా? ఎంతమందికి స్థలాలు ఇచ్చారు? ఎన్ని ఇల్లు కట్టినారు? ఒక్క ఇల్లు, ఒక స్థలం ఇలా. మళ్ళీ ఇప్పుడు వాళ్ళు వస్తారు, వచ్చి చంద్రబాబు నాయుడు వస్తే ఏమది ఏదో గ్యారంటీ చెప్తాను, మీ భవిష్యత్తుకి గ్యారంటీ, మీ భవిష్యత్తుకి నా బాధ్యత. మీ భవిష్యత్తుకి బాబు గ్యారంటీ అంట, బాబు షూరిటీ అంట. ఆయనకి 73 ఏళ్ళు. మీరు ఆలోచించండి, ఆయనే గ్యారంటీ లేదు, మన భవిష్యత్తుకి ఆడ గ్యారంటీ ఉంటాడు తల్లి. నిజం చెప్పండి, నిజమే కానీ చెప్తాడు. పాపం పెద్ద ఆయన, వయసులో పెద్దోడు, ఆరాంగా 35 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నాడు తల్లి. చాలు, చేసిన సేవలు, ప్రజలు పడిన ఇబ్బందికి చాలు. ప్రశాంతంగా ఎట్లా మన రాష్ట్రంలో ఇల్లు కూడా లేదు, హైదరాబాద్ లో ఇల్లు కట్టుకున్నాడు. ఆడే ఉండిపోయి ప్రశాంతంగా ఆడే ఉండిపోయి. ఎందుకు ఈ మధ్య వచ్చి ఎండలో ముసలోడు, పాపం 73 ఏళ్ళు ముసలోడు ఈ మధ్య వచ్చి ఎండ గాలి ఎందుకు తిరగాలి తల్లి? ఎట్లా ఇంట్లో మనవడు ఉన్నాడు, మనవడితో ఆటలాడుకుని హ్యాపీగా ఉండకుండా ఈ వయసులో ఎందుకు? నిజమా కాదా చెప్తాడు అది. కాబట్టి ఇన్ని పథకాలు జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత అమ్మఒడి కావచ్చు, ఆసరా కావచ్చు, 0 వడ్డీ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏవైతే నువ్వు ముఖ్యంగా గుర్తుపెట్టుకున్నా, ఈ సచివాలయంలో 1000 మందికి పెన్షన్ వస్తా ఉంది. ఎంత? 1000 మందికి పెన్షన్ వస్తా ఉంది. అమ్మా 1000 మంది. ఒక్కసారి మీరు ఆలోచించండి, గత ప్రభుత్వంలో ఎంతమందికి వస్తా ఉందా? అదొకటి పక్కన పెడితే గత ప్రభుత్వంలో ఇస్తా ఉంది 1000 రూపాయలు తల్లి. నిజమా కాదా? ఆ 1000 కూడా పోయి వాళ్ళు ఆడ కాసుకోవాలా. నిజమా కాదా? ఆ 1000 తీసుకోవాలంటే ఆడ పోయి క్యూలో కాసుకొని ఉండి వాళ్ళు ఇచ్చినప్పుడు మనం తీసుకోవాలా. మన జగనన్న 1వ తేదీ 6 గంటకి తలుపు తట్టి, అవ్వా పెన్షన్ తెచ్చాను తీసుకొని చెప్తా ఉన్నాడా లేదా? అమ్మా నిజం చెప్పండి, ఇస్తా ఉన్నాడా లేదా తాత? చంద్రబాబు నాయుడు ఎందుకు లేదు? ఎందుకు చంద్రబాబు నాయుడు ఆయనకు అధికారం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? మీరందరూ కూడా ఇవి తెలుగుదేశం వాళ్ళు ఓటు అడిగేకి మీ ఇల్లు దగ్గరకు వచ్చినప్పుడు మీరు వాళ్ళకి అర్థమైతే మీరు చెప్పండి. వాళ్ళు ఓటు అడిగితే మీకు ఓటు ఏమిటికి వేయాలని అడగండి. ఫస్ట్ ఏమిటికి వేయాలంటే వాళ్ళు చెప్తారు, ఇట్లా బాబు గ్యారంటీ, భవిష్యత్తు షూరిటీ అది ఇది చెప్పినప్పుడు, అయ్యా 73 ఏళ్ళు ముసలోడు, మాకు ఎలా గ్యారంటీ వద్దు, బుల్లెట్ అట్లా జగన్ ఉన్నాడు, మమ్మల్ని భద్రంగా చూసుకుంటాడు చెప్పండి ఫస్ట్. రెండోది, అవ్వ తాత కోసం పెన్షన్ ఇంటికి పంపిస్తా ఉన్నాడు. నువ్వు ఇచ్చేది ఏమి లేదు, ఇంకేమి ఇస్తాడు? ఇస్తే జనవరి నుంచి 3000 ఇస్తాడు జగన్ నీకు. ఇక అంతకంటే ఇస్తాడా? మాటలు చెప్తాడు, కావాలంటే 10,000 పింఛన్ ఇస్తాను చంద్రబాబు చెప్తాడు.
నోట్లో మన్నేస్తాడు కావాలంటే చెప్పేసి మన వాళ్ళంతా కూడా నెట్వర్క్ లో ముంచుతారు తప్ప ఎప్పుడో చెప్పినటువంటి మాట మీద నిలబడినటువంటి వ్యక్తి కాదు చంద్రబాబు నాయుడు. ఈ రోజు ఈ ఊర్లో ఈయన మాట్లాడితే చంద్రబాబు నాయుడు కావచ్చు, వాళ్ళ దీంట్లో పనిచేసేటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఈ ఊర్లో ఒక మాట మాట్లాడితే ఇంకో ఊర్లో ఇంకో మాట మాట్లాడతారు. ఈ ఊర్లో అనుకూలంగా మాట్లాడి చనిపోతారు, ఆ ఊర్లో పోతే వాళ్ళు కొడతారు కాబట్టి ఆ ఊర్లో వాళ్ళకు అనుకూలంగా మాట్లాడతారు.